బిగ్ బాస్ సీజన్ 8లో 13వ వారం నామినేషన్స్ ముగిశాయి. ఈ వారం మొత్తం 8 మంది సభ్యులు నామినేట్ అయ్యారు. అంటే మెగా చీఫ్ రోహిణి మినహా మొత్తం సభ్యులందరూ లిస్ట్ లో ఉన్నారన్నమాట. బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పక్కా అనేలా ఉంది. ఎందుకంటే ఇంకా హౌస్ లో 9 మంది సభ్యులు ఉండగా ఉన్నది మాత్రం 3 వారాల ఆట. దీన్ని బట్టి ఖచ్చితంగా ఈ వారం డబుల్ డోస్ పడాల్సిందే. అయితే ఈ వారం నామినేషన్స్ జరిగిన తీరు కూడా డబుల్ ఎలిమినేషన్ కి సంకేతం అన్నట్టుగా హింట్ ఇచ్చింది. ఎందుకంటే మెగా చీఫ్ రోహిణి మినహా మొత్తం నామినేట్ అయ్యారు. అందరికంటే ఎక్కువగా విష్ణుప్రియకి 5 ఓట్లు పడ్డాయి. ఇక గౌతమ్కి యష్మి వేసిన బిగ్ బాంబ్తో కలిపి 4 ఓట్లు పడ్డాయి. నిజానికి ఈ వారం నబిల్ నామినేషన్స్లోకి వస్తాడని చివరి నిమిషమే తెలిసింది. ఎందుకంటే అప్పటి వరకు నబిల్ని ఎవరూ నామినేట్ చేయలేదు. కానీ చివరిలో రోహిణి తనకి అవకాశం వచ్చినప్పుడు నబిల్ని నామినేట్ చేసింది. దీంతో హౌస్ అంతా నామినేట్ అయ్యారన్నమాట. మరి ఎవరిని నామినేట్ చేశారో ఈ వీడియో చూసి తెలుసుకోండి. బిగ్ బాస్ ఈ వారం నామినేషన్స్ ప్రక్రియని నబిల్ మొదలెట్టాడు. హౌస్ లో ఎవరినైతే ఫినాలేలో చూడకూడదని భావిస్తారో ఆ ఇద్దరిని నామినేట్ చేయాలంటూ బిగ్ బాస్ చెప్పారు. ఇక నబిల్ ముందుగా గౌతమ్ని నామినేట్ చేశాడు. ఆదివారం ఎపిసోడ్లో తన గురించి గౌతమ్ రాసిన కంప్లైంట్ నచ్చలేదని నబిల్ అన్నాడు. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీలను మేము టార్గెట్ చేశామని నువ్వు అనడం కరెక్ట్ అనిపించలేదు అంటూ నబిల్ చెప్పుకొచ్చాడు. ఇక దీనికి గౌతమ్ డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే నబిల్ మధ్యలో మాట్లాడి వాదిస్తూనే ఉన్నాడు. ఇక చివరికి గౌతమ్ మాట్లాడి వేస్ట్ అన్నట్లు వెళ్ళి మీద రంగు వేయించుకున్నాడు. ఇక నెక్స్ట్ తన రెండో నామినేషన్ విష్ణుప్రియకి వేశాడు నబిల్. ఇక మనిషి మీద పెట్టే కాన్సన్ట్రేషన్ గేమ్ పై పెడితే బాగుంటుంది. నువ్వు ఇప్పటి వరకు ఒక్క టాస్క్ కూడా గెలవలేదు అంటూ నబిల్ అన్నాడు. దీనికి విష్ణు ఏదో సోది చెప్పింది ఎప్పట్లాగానే. ఇక ప్రేరణ మొదటిగా విష్ణుప్రియని నామినేట్ చేసింది. సేమ్ నబిల్ చెప్పిన పాయింట్ని ఇంచుమించుగా ప్రేరణ రిపీట్ చేసింది. నీకు గేమ్ ఆడాలనే ఇంట్రెస్ట్ లేదు, కసి లేదు అంటూ చెప్పింది. దీనికి విష్ణుప్రియ ఒప్పుకోలేదు. తర్వాత తన సెకండ్ నామినేషన్ గౌతమ్కి వేసింది ప్రేరణ. నువ్వు కావాలని గ్రూప్ గేమ్ ఆడకపోయినా ఎక్స్పోజ్ చేయాలని ట్రై చేస్తున్నావు. మాట్లాడుతుంటే కెమెరాల వైపు చూసి చెప్తావు. నీ దృష్టి ఎక్కువగా ఆడియన్స్లో మమ్మల్ని ఎలా బ్యాట్ చేయాలనే దాని గురించే ఉంది అంటూ ప్రేరణ తన పాయింట్స్ చెప్పింది. ఇక వీటిపై గౌతమ్ ప్రేరణ మధ్య చాలాసేపు గొడవ జరిగింది. కట్ చేస్తే పృథ్వీ ముందుగా అవినాష్ని నామినేట్ చేశాడు. లాస్ట్ టైం టిఫిన్ లేటుగా వచ్చిందంటూ నామినేషన్ చేసినట్టే ఈసారి కూడా అనిపించింది. విష్ణుప్రియ రోహిణి గొడవ మధ్యలోకి నువ్వెందుకు వెళ్ళి పరిష్కారం చేయలేదంటూ నామినేట్ చేశాడు పృథ్వీ. ఇది సాగి చివరకు ఇద్దరు చాలాసేపు ఒకరిపై ఒకరు ఫైర్ అయ్యారు. ఇక తర్వాత గౌతమ్ని నామినేట్ చేస్తూ గత వారం జరిగిన గొడవ గురించి పృథ్వీ ప్రస్తావించాడు. ఏం పీకలేవని నువ్వు అన్న మాట నచ్చలేదంటూ పృథ్వీ అన్నాడు. దీనికి గౌతమ్ తన స్టైల్లో ఏదో వాదించుకున్నాడు. నెక్స్ట్ తేజ ముందుగా విష్ణుప్రియని నామినేట్ చేశాడు. మెగా చీఫ్ టాస్కుల్లో తన గ్లాసులు కింద పడేసినందుకు ఫీల్ అయ్యానని, అది ఎందుకు చేశావంటూ తేజ అడిగాడు. దీనికి అదే నా స్ట్రాటజీ అంటూ విష్ణు చెప్పింది. తర్వాత తేజ పృథ్వీని నామినేట్ చేశారు. మీరు మీ యాక్షన్స్ మాటలతో మనుషులను బాగా ట్రిగర్ చేస్తారు, అది కరెక్ట్ కాదు అంటూ తేజ అన్నాడు. అలాగే తన గురించి సండే ఎపిసోడ్లో రాసిన కంప్లైంట్కి కారణాలేంటి అని తేజ అడిగాడు. దీనికి చెప్పను అంటూ పొగరుగా సమాధానం ఇచ్చాడు పృథ్వీ. ఎన్నిసార్లు అడిగినా పృథ్వీ మాత్రం ఆన్సర్ ఇవ్వలేదు. అంటే లాస్ట్ టైం నామినేషన్స్లో తేజాని పృథ్వీ అడిగినప్పుడు తేజ ఎలా అయితే వాదించాడో ఈసారి పృథ్వీ కూడా అలాగే వాదించి ఫన్ క్రియేట్ చేశారు. ఇక తర్వాత విష్ణుప్రియ రివెంజ్ నామినేషన్ వేసింది. తనని నామినేట్ చేసిన టేస్టీ తేజ ప్రేరణ ఇద్దరిని నామినేట్ చేసింది. మెగా చీఫ్ టాస్కుల్లో గ్లాసులు పడేసింది నా స్ట్రాటజీ. దాన్ని నువ్వు తప్పు అనడం నాకు నచ్చలేదు, అది నాకు హర్ట్ అయింది, మానసికంగా నొప్పి పుట్టింది, అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నా అంటూ విష్ణుప్రియ చెప్పింది. దీనికి ఏం చెప్పినా వేస్ట్ అనుకున్నాడు తేజ. తర్వాత ప్రేరణని నామినేట్ చేస్తూ నువ్వు నీకు ఏమనిపిస్తే అదే కరెక్ట్ అనుకుంటావు, ఇంకేం పట్టించుకోవు, అది ఒక విన్నర్ లక్షణం కాదు అంటూ విష్ణుప్రియ అంది. తర్వాత గౌతమ్కి ఛాన్స్ రాగా ముందుగా నిఖిల్ని నామినేట్ చేశాడు. కొన్ని సిచ్యువేషన్స్లో ఫ్లిప్పింగ్ నేచర్ కనిపించింది. మనం ఆర్టిస్టులం మచ్చా, మనకి దెబ్బ తగిలితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అన్న నువ్వే మణికంఠను ఎగ్ టాస్క్లో విసిరేసావు. యష్మి ప్రేరణలను గేమ్లో కాస్త హార్డ్గా డీల్ చేసావు అంటూ గౌతమ్ అన్నాడు. దీనికి అది నేను కావాలని చేయలేదు అంటూ నిఖిల్ చెప్పాడు. దీనికి ఇక్కడ ఎవరు ఏది కావాలని చేయరు అని గౌతమ్ అంటే మరి నేనేం చెప్పాలని నువ్వు అనుకుంటున్నావు అంటూ నిఖిల్ అడిగాడు. తప్పని ఒప్పుకుంటున్నావా లేదా అనేది నా మాట అంటూ గౌతమ్ అడిగాడు. నేను ఆవేశంగానే ఆడా కానీ అంత స్ట్రెంత్గా నేను ఆడలేదు అంటూ నిఖిల్ చెప్పాడు. ఇక తన రెండో పాయింట్ చెప్తూ నో అంటే నో అని నన్ను నామినేట్ చేసినావు. అదే పృథ్వీ ఎన్నోసార్లు అవినాష్ ఆదిత్యలను అగౌరవంగా మాట్లాడాడు, ఎందుకు నువ్వు స్ట్రాంగ్గా తనని నామినేట్ చేయలేకపోయావు అంటూ గౌతమ్ అడిగాడు. దీనికి నేను పృథ్వీ విషయంలో పక్కకు తీసుకెళ్లి చెప్పాను నిఖిల్ అంటే మరి నాకు కూడా అలాగే చెప్పొచ్చు కదా అంటూ గౌతమ్ అన్నాడు. దీనికి నాకు కంఫర్ట్ ఉన్న వాళ్ళతోనే ఉంటా అని నువ్వే చెప్పావు కదా, నీకు నచ్చదు ఇష్టం లేదన్నప్పుడు ఫ్రెండ్ ఎవరా అని నేను ఎందుకు అడుగుతాను అంటూ నిఖిల్ కౌంటర్ ఇచ్చాడు. ఇక నిఖిల్ మాట్లాడుతూ వాటర్ ట్యాంక్ టాస్క్లో
మీదికి వచ్చిందెవరు, బీఫ్లో మాట్లాడిందెవరు అయ్యాడు. దీనికి నేను మాట్లాడకుండా మాట్లాడానని నువ్వు ప్రొజెక్ట్ చేసినావు మచ్చా అంటూ గౌతమ్ అన్నాడు. దీంతో నేను చేయలేదు, చేయాలంటే నామినేషన్లోనే చేసేవాడినని నిఖిల్ క్లారిటీ ఇచ్చాడు. అయినా నువ్వు చేసినావు, నన్ను చేయని తప్పుకు నిందించారు, అబాండాలు వేశారు, నేను అనని పదాన్ని అన్నానని నాపై అబాండం వేశారు అంటూ గౌతమ్ అన్నాడు. దాన్నే హౌస్తో పాటు ఆడియన్స్ కూడా ఎవరు ఒప్పుకోలేదంటూ నిఖిల్ అన్నాడు. దీంతో నీకు బయటకెళ్ళి చూపిస్తా మచ్చా, నేను ఆ పదం అని ఉంటే గనక కంఠం కోసుకొని చచ్చిపోతా నీ కంటి ముందు, తల్లి ప్రమాణంగా నేను అనలేదంటూ గౌతమ్ సవాల్ చేశాడు. తల్లి ప్రమాణంగా నేను అనలేదు అని గౌతమ్ అంటే, అదే తల్లి మీద ఒట్టేసి చెప్తున్నా, నేను అలా పోర్ట్రే చేయలేదు అంటూ నిఖిల్ అన్నాడు. వీళ్ళ మధ్య డిస్కషన్ నడుస్తుండగా తేజ మాట్లాడడానికి ట్రై చేశాడు. దీంతో తేజ నీ డిఫెన్స్ లాయరా అంటూ గౌతమ్ని ట్రిగర్ చేశాడు పృథ్వీ. దీంతో వద్దురా నువ్వు కూర్చో అంటూ తేజతో చెప్పాడు గౌతమ్. అయినా సరే మాటి మాటికి వాడు నీ డిఫెన్స్ లాయరా అంటూ పృథ్వీ రెచ్చగొట్టాడు. దీంతో ఇద్దరి మధ్య కాసేపు డిస్కషన్ నడిచింది. నేను నిఖిల్ని నామినేట్ చేస్తూ నువ్వెందుకు మధ్యలో వస్తావంటూ గౌతమ్ అడిగాడు. అయినా సరే పృథ్వీ నేను మాట్లాడతా ఏం చేస్తావంటూ గౌతమ్ మీదకి వెళ్ళాడు. అలా ఇద్దరు ఒకరినొకరు ట్రిగర్ చేసుకొని ఇద్దరు కాసేపు ఈటింగ్ డిస్కషన్ జరిగింది. ఇక జైలు నామినేషన్లో నాకు పృథ్వీకి గొడవ అయితే నువ్వు నా మీద రైజ్ అయ్యావు ఎందుకు అంటూ గౌతమ్ అడిగాడు. దీనికి నా వాక్కు నా హక్కు, మనోడేం మాట్లాడతాడో చూద్దామన్నా అంటూ నిఖిల్ అన్నాడు. ఇక నిఖిల్ తనకి ఛాన్స్ రాగానే ముందుగా గౌతమ్ని నామినేట్ చేశాడు. వైల్డ్ కార్డ్స్ని మేము పంపించేద్దామని అనుకున్నావన్నావు, అది నాకు నచ్చలేదు అంటూ నిఖిల్ చెప్పాడు. ఇక దీనికి తన అభిప్రాయం తను చెప్పాడు గౌతమ్. ఇద్దరి మధ్య పెద్ద డిస్కషన్ కూడా ఏమీ జరగలేదు. ఆ వెంటనే ప్రేరణని నామినేట్ చేశాడు నిఖిల్. మెగా చిప్ శాండ్ టాస్క్లో నువ్వు తప్పుగా వేయడం వల్ల పృథ్వీ చాలాసేపు ఎక్స్ట్రా శాండ్ మోయాల్సి వచ్చింది అంటూ నిఖిల్ వాదించాడు. దీనికి ప్రేరణ కూడా ఏదో సమాధానం ఇచ్చింది. ఇక అవినాష్ ముందుగా పృథ్వీని నామినేట్ చేశాడు. గత వారం నాకు వేసిన నామినేషన్ రీజన్ నచ్చలేదంటూ అవినాష్ అన్నాడు. దీనికి కాసేపు పృథ్వీ వాదించాడు. ఆ తర్వాత విష్ణుప్రియని నామినేట్ చేశాడు అవినాష్. సేమ్ అందరిలాగానే నీకు కసి లేదు, గేమ్ ఇంకా సరిగ్గా ఆడట్లేదు, ఎంటర్టైన్మెంట్ చేస్తున్న మాలాంటి వాళ్ళని డిస్కరేజ్ చేశావంటూ అవినాష్ తన పాయింట్స్ చెప్పాడు. ఇక చివరిగా రోహిణి వచ్చి తన నామినేషన్స్ చెప్పింది. ముందుగా విష్ణుప్రియని నామినేట్ చేస్తూ పాత విషయాన్ని తవ్వింది రోహిణి. దీనికి విష్ణు సమాధానం ఇస్తూ డిఫెండ్ చేసుకుంది. కట్ చేస్తే ఇక చివర నామినేషన్ నబీల్కి వేసింది రోహిణి. అప్పటి వరకు నబీల్ని ఎవరూ నామినేట్ చేయలేదు, కానీ రోహిణి చేయడంతో నబీల్ కూడా లిస్టులోకి వచ్చేసాడనమాట. ఇక రోహిణి నబీల్ మధ్య కూడా చాలాసేపు డిస్కషన్ నడిచింది. ఇలా రోహిణి మినహా మిగిలిన 8 మంది సభ్యులు నామినేషన్స్లో ఉన్నారు. ఇక 8 మంది నుంచి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం ఎవరెవరిని ఇంటికి పంపించేస్తారో చూడాలి మరి. ఫ్రెండ్స్, ఇది వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.